అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు టైటిల్ చూసే ఉంటారు గదా! ఈరోజైతే నేను ఫుల్ డీటెయిల్స్‌తో మా ఇంటి హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆల్మోస్ట్ నేను ఇందులో అన్నీ క్లియర్‌గా చెప్తాననమాట. మా ఇల్లు మొత్తం బయట అంతా గూడా ఇలా ఉంటుందనమాట ఎలివేషన్. మొత్తం గూడా మా ఇల్లు ప్లేస్ వచ్చేసి 120 గజాలు. 120 స్క్వేర్ యార్డ్స్. అయితే ఇదేంటంటే మాకు కార్నర్ బిట్ రావడం వల్ల స్పేస్ అనేది కొంచెం ఎక్కువగా కనబడుతుంది. ఒక 150 గజాలు అంటే నమ్మొచ్చనమాట అలా ఉంటుంది. కానీ ఇదైతే మాకొచ్చి 120 గజాలు. మెయిన్ గేట్ ఎంట్రన్స్ అయితే ఇలాగుంటుంది. ప్రతిరోజు నేను కింద పైన మీకు తెలుసు గదా! నేను ముగ్గులవి వేస్తూ ఉంటాను. నీట్‌గా పెట్టుకుంటాను. అలాగే మా ఇంటి ముందు మెయిన్ బిల్వపత్రి, మందారం, అలాగే వైట్ ఫ్లవర్స్ అలాంటి చెట్లు బాగా పెట్టుకున్నామనమాట. అయితే బెడ్‌రూమ్ ఎంట్రన్స్ విండోస్ అవి ఇక్కడ కనబడతాయి ఎలివేషన్‌లో. మెయిన్ డోర్ అనేది ఇటువైపు రాదు మాకు. కిందంతా ఇలాగ మొక్కలవి పెట్టుకున్నాము. అయితే కింద నుంచి చూపించండి అక్క క్లియర్‌గా అని అన్నారు. అందుకని నేను డీటెయిల్‌గా షూట్ చేశా. మెయిన్ గేట్ దగ్గర ఇది అమృతవల్లి అంటారు కదా! తిప్పతీగ అదొకటి పెంచుకున్నాము. అది కషాయం అది తాగడానికి బావుంటుందని చెప్పి. లోపలికి రాగానే ఇక్కడొక చిన్న రూమ్ ఉంటుంది. చిన్నదంటే చిన్నదేం గాదు. బానే పెద్దగానే ఉంటది. అందులో అయితే ప్రెజెంట్ ఎవ్వరు లేరు. మామయ్య కోసం అప్పుడు కట్టించాం. సైడ్‌నయితే 2 వాష్‌రూమ్స్ వచ్చాయి. ఇక్కడేంటంటే సెపరేట్‌గా ఉంటాయి. ఇందులో ఒకటి మేము స్టోర్ రూమ్ కింద చేసేసుకున్నాం. సెల్లార్‌లో అంతా మాకు కార్ పార్కింగ్, అలాగే బైక్ అవి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కింద మేము కట్టించుకోలేదు. ముందే 120 స్క్వేర్ యార్డ్స్ కదా! ఇల్లు సరిపోదు అని చెప్పేసి డబుల్ బెడ్‌రూమ్ పైనైతే కొంచెం స్పేషియస్‌గా వస్తుందని చెప్పి పైన కట్టించుకున్నాం. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. సెల్లార్ అంతా గూడా ఇలాగుంటుంది. ఈ పిల్లర్ అటువైపున ఒక చిన్న గేట్ కూడా వచ్చింది మాకు కార్నర్ బిట్ అవ్వడం వల్ల. మాకు పార్కింగ్‌కి గానీ, కొంచెం పిల్లలు ఆడుకోవడానికి కానీ కింద బావుంటుంది. గేట్ ఎంట్రన్స్ నుంచి మాకు ఇటువైపుకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ పైన ఇలా వెళ్తా ఉంటే పైన ఒక టఫ్ గ్లాస్ వేయించుకున్నాము. పైనుండి కింద వరకు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుందనమాట అది. కింద ఓన్లీ క్లీనింగే ఉంటుంది. ఇంకేమీ ఉండదు. మేమక్కడ ఉండం గాబట్టి, మేము పైన కట్టించుకున్నాము. అయితే మాకు ఇక్కడేంటంటే, పైకి వచ్చేటప్పుడు గూడా ఇక్కడ మేము ఇనుప గేట్ ఒకటి పెట్టించుకున్నాము. అది ప్రెజెంట్ ఏం యూజ్ చేయట్లేదు. దాన్ని కొంచెం మంచి లుక్ రావాలని చెప్పి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా. ఎక్కువ హ్యాంగింగ్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టమనమాట. ఇవి కొంచెం ఎక్కువ అందాన్నిస్తాయి. గ్రీనరీ అందులోనూ లైవ్ ప్లాంట్స్ చాలా బావుంటాయి. మనం ఉండే ఏరియాని అందంగా మనకు నచ్చినట్టుగా మార్చుకుంటే ఇల్లు నిజంగా చాలా అందంగా ఉంటుంది. మన మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ గేట్ చూడడానికి అంత బాలేదని చెప్పేసి దీన్ని కవర్ చేయడానికి ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ షీట్ వేశాను. ఇది నేను బేగం బజార్‌లో తీసుకున్నా. అటువైపున గేట్ పెద్దగా ఏం కనిపించదు గానీ ఇది ఎంట్రన్స్ గేట్ అయ్యే వరకు ఇలా పెట్టుకున్నా అనమాట. అలాగే మొత్తం గూడా ఇనుప గేట్ అయ్యేసరికి మంచిగా పాట్స్ అవి హ్యాంగ్ జేసుకోవడానికి ఈజీగా ఉంది. ఇలాంటి హ్యాంగింగ్ ప్లాంట్స్ నిజంగా చాలా బావుంటాయి. ఇవొక 4 అలాగా పెట్టేసుకున్నానిక్కడ. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ పైన గూడా ఇలా గ్రీనరీగా పెట్టుకున్నాను. అందులో ఒకటి మనీ ప్లాంట్, అలాగే తమలపాకు చెట్టు. ఇవి కొంచెం మన క్రీపర్ లాగా వస్తాయి గదా! అలా గ్రీనరీగా బావుంటదని పెట్టుకున్నాను. అలాగే వర్షం పడుతుంది గదా! ఇవి ఇంకా నీట్‌గా కనపడుతున్నాయి ఇక్కడ. ఇది చిన్న షో ప్లాంట్ అండి. ఇదొచ్చేసి సత్యనారాయణ స్వామి చెట్టు. తెలుసు కదా! సత్యనారాయణ స్వామి పువ్వులొస్తాయి పైన ఆరెంజ్ అండ్ యెల్లో అలాగా. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి. పైన రూఫ్ ఏమి ఉండదు మాకు. అందుకని వర్షం పడినప్పుడు వాటర్ అంతా ఇటొచ్చేస్తుంటాయి. ఇంకా హ్యాంగింగ్ ప్లాంట్స్ ఇదంతా గూడా ఇలాగుంటుంది. ఈ గ్రిల్ అనేది ఇంతవరకు ఉంటుందనమాట. ఇంకా అలాగే ఇటువైపున గేట్‌కొచ్చేస్తే మేమిలా హ్యాంగింగ్ డియాస్ అవి అప్పుడు దివాళీ అప్పుడు పెట్టుకున్నాను. ఇంకా అవి అలాగే ఉంచేశాను. అప్పుడప్పుడు డస్టింగ్ అప్పుడు క్లీన్ చేస్తాను తప్పించి, ఇంకా వాటిని తీయలేదు. అలాగే మాకు మెయిన్ డోర్ ఆపోజిట్‌లో ఇలా బ్లైండ్స్ వేయించుకున్నాము. ఇదెందుకు అంటే మాకు చాలా డిస్టర్బింగ్‌గా ఉంటుంది. ఎక్కువగా ఎండాకాలంలో గానీ, అలాగే వర్షాకాలంలో గానీ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ డోర్‌కి అపోజిట్‌గా ఇలా ఎండొచ్చేస్తది. డోర్ పాడవుతుంది. ఇంకొకటేంటంటే వర్షాకాలంలో గూడా ఇవి బాగా హెల్ప్ అయ్యాయి మాకు. అందుకని ఇవి ఒక 3 బ్లైండ్స్ మేము కస్టమైజ్ చేయించుకున్నామనమాట. వీటికి ప్రైస్ బాగానే అయిందండి. ఇప్పుడు ఇందులో చాలా కలర్స్ గూడా ఒస్తున్నాయి. ఒకటి మాత్రం పైకలా పెట్టేసి మిగిలిన రెండింటిని ఇలా ఎప్పటికి కిందకి అలాగే ఉంచేసా. పైన ఫాల్ సీలింగ్ అంటూ పెద్దగా ఏం లేదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. మెయిన్ డోర్ దగ్గర అంతా గూడా కొంచెం గ్రీనరీగా ఇలా సెట్ చేసుకున్నా.
అలాగే ప్రతిరోజు ముగ్గు అది వేసుకుంటాను. గడపకెప్పుడు పసుపు, కుంకుమ అవి ఉంటాయి. నాకు గడపకి రంగులు వేయించడం ఇష్టం లేదు. ఇల్లు కట్టించినప్పుడే మెయిన్ డోర్‌ని అదంతా గూడా సెలెక్ట్ జేసుకున్నాను నేనే. ఇలా పెట్టించుకున్నామనమాట డోర్ అనేది. గడపకి రంగులు వేయించుకోలేదు. దానివల్ల నేను వారంలో 2 సార్లు అలా చక్కగా పసుపు రాసి ముగ్గులు పెట్టుకుంటాను. ఇక్కడ గూడా కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాను మెయిన్ డోర్ దగ్గర గ్రీనరీగా ఉంటే బావుంటుందని చెప్పి. అందులో ఆక్సిజన్ ప్లాంట్ అలాగా. ఇటువైపున ఎంట్రన్స్‌లో వచ్చి వినాయకుడిని పెట్టుకున్నాను ఉర్లీలో. ఈ ఉర్లీ స్టాండ్ ఇదంతా గూడా మనకి రోడ్ సైడ్‌న టెర్రకోట బొమ్మలు సేల్ జేస్తారు గదా! వాళ్ళ దగ్గర తీసుకున్నా. అలాగే కొన్ని షో ప్లాంట్స్. ఇది కార్తీక మాసంలో తీసిన వీడియో గదా! అప్పుడు గుమ్మాల దగ్గర దీపాలవి పెట్టుకున్నాను. గాలికి అదవ్వకుండా. అలాగే రాగి చెంబు. ఇక్కడ ఈ ప్లాంట్ అనేది చాలా బాగా వస్తుంటుంది. దీన్ని ఒక సెరామిక్ పాట్‌లో పెట్టుకున్నాను. ఇంకా అటువైపున కామన్‌గా ఎప్పుడు ఉండే మొక్కలే. ఇలా ఉంటుందనమాట మెయిన్ డోర్ దగ్గర. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇటువైపున మాకు రైట్ సైడ్‌లో బుద్ధ సెట్టింగ్ ఉంటుందనమాట. ఇదసలు మేము ఇల్లు కట్టించేటప్పుడు ఇది ఏమీ అనుకోలేదు. మా ప్లాన్‌లో లేదు. తర్వాత నేను సెపరేట్‌గా చేపించుకున్నాననమాట ఇలాగా. ఈ లోపల గ్రాస్ ఆర్టిఫిషియల్ అంతా గూడా మా వారే వేశారు. దీనికి సెపరేట్ గ్లూ ఏదో ఉంటుందంట. అది తెప్పించి మరీ వేసుకున్నాం. కబోర్డ్స్ చేయించేటప్పుడే ఈ సైడ్స్‌నంతా గూడా ఫ్రేమ్ చేపించుకున్నాము. అలాగే అక్కడ ఒక 2, 3 లైట్స్ గూడా పెట్టించాం. కింద గూడా 2 స్టోరేజ్ కింద కబోర్డ్స్ వచ్చాయి. అందులో ఏవైనా పిల్లలకు సంబంధించిన బుక్స్, ఏవైనా పెన్స్ అలాంటివి ఇక్కడ పెట్టేసుకుంటారు వాళ్ళు. ఈ కబోర్డ్ పైన గ్రానైట్ వేశారు. అది చూడ్డానికి అంత అందంగా లేదని దానిపైన బ్రౌన్ షీట్ వేసి మనకి పెయింట్ పెన్ ఉంటుంది గదా! దాంతో అలా ముగ్గు వేసేసాను. మెలికల ముగ్గు. ఇక్కడ ఒక చిన్న దియా హోల్డర్ పెట్టాను. చూడ్డానికి బావుంటుంది. అలాగే బుద్ధ దగ్గర వైట్ కలర్‌లో ఉండే ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ అవి వేసేసుకున్నా. మెయిన్ డోర్‌కి కర్టెన్స్ వేశాను. యెల్లో అనేది మంచి లుక్ వస్తుందని చెప్పేసి మనకి ఏ కలర్ అయితే ఎక్కువ ఎలివేట్ అవుతుందో అది బయటకి అంటే మనకు కనిపించేలా పెట్టుకున్నాననమాట. ఇంకా ఆ యెల్లోవి అమెజాన్‌లో తీసుకున్నాను. ఈ 2 లైట్ కలర్ కర్టెన్స్ నేను డీమార్ట్‌లో తీసుకున్నా. మాకు 2 ఎంట్రన్స్‌లుంటాయి. ఒకటి ఈస్ట్, ఇంకొకటి నార్త్. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ అనమాట. మాకు ఈ ఈస్ట్ డోర్ వైపు సైడ్‌న చిన్న బాల్కనీ ఉంటుంది. అక్కడ ఒక చిన్న వాష్ ఏరియా అండ్ హ్యాండ్ వాష్ అలాగా ఉంటుందనమాట. ఇదొచ్చేసి కంప్లీట్‌గా టీవీ యూనిట్. మాకు హాల్ థీమ్ అంతా గూడా వుడ్ కలర్ అండ్ వైట్ కలర్ వచ్చేలాగా చూస్ చేసుకున్నాము. ఇది ఎప్పటికి ఎవర్ గ్రీన్ అని చెప్పేసి అలాగా. చిన్న చిన్న మెమరబుల్ థింగ్స్ అవి ఇక్కడ పెట్టుకున్నాము. మాకొచ్చిన గిఫ్ట్స్ వాటిని ఇక్కడ పెట్టాము. ప్రత్యేకంగా ఏవి కొనలేదు. ఇదొక్కటి నేను ఎక్కడి నుంచో తెప్పించాను ఐడియా లేదు. ఈ పైన బంచ్ మాత్రం అమెజాన్‌లో తీసుకున్నా. మాకు చిన్న హాల్‌కి ఈ టీవీ సరిపోతుందనిపించింది. ఒకవేళ హాల్ పెద్దదిగా ఉంటే టీవీ ఇంకొంచెం పెద్దదైనా ఆహ్, బావుంటది. అయితే హాల్ చిన్నది గాబట్టి మేము అలాంటి థీమ్‌లో చిన్న టీవీ తెప్పించుకున్నాం. ఇక్కడ కనిపించే దియా హోల్డర్ రీసెంట్‌గా దివాళీ కోసం తీసుకున్నది. ఇవన్నీ గూడా ఓల్డ్ గిఫ్ట్స్ కిందొచ్చినవనమాట. ఆ సిరమిక్ పాట్‌లో ఉన్నది ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ అండి. అది గూడా నేను అమెజాన్‌లో తెప్పించుకున్నాను. అలాగే ఇక్కడ చూపించే దియా హోల్డర్ వచ్చేసి ఈ ప్లేట్ లాంటిది నేను లాస్ట్ ఇయర్ దివాళీకి తీసుకున్నది. ఈ థీమ్‌కి ఇది బావుంటుందని చెప్పేసి ఊరికే లోపల కబోర్డ్‌లో ఎందుకని అక్కడ పెట్టేసుకున్నా. ఈ ఫిష్ ఏంటంటే మొబైల్ హోల్డర్ అనమాట. నాకు పెళ్లి కాకముందు మా వారు గిఫ్ట్ కింద ఇచ్చారు. అది మొబైల్ రింగ్ అయినప్పుడు అందులో లైట్స్ వచ్చి భలేగా ఉండేది. అలాగే ఇదొచ్చేసి చిన్న కిడ్డీ బ్యాంక్. దీనికి పెయింట్ చేశాను నేనే. మిడిల్‌లో ఉన్న ఒక షెల్ఫ్ రిమూవ్ చేసి అక్కడ కృష్ణయ్యని పెట్టి అలా హ్యాంగింగ్ లాగా పెట్టుకున్నాను. ఈ పైన అంతా గూడా సౌండ్ బాక్స్ అది ఉంటుంది. ఈ చిన్న ప్లేస్‌లో కృష్ణయ్యని అలాగే ఇలా మనీ ప్లాంట్ గ్రీనరీగా పెట్టి ఇలా పెట్టుకున్నాను. ఈ వైట్ పాట్‌కి పెయింట్ వేసి మిర్రర్స్ అవి అంటించి పెట్టుకున్నాను. లుకింగ్ వైస్ చాలా బావుంటుంది. అలాగే ఈ కింద షెల్ఫ్‌లో లైవ్ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నాను షో ప్లాంట్. మొత్తం టీవీ యూనిట్ అంతా గూడా ఇలాగుంటుంది. మాకు అన్ని రూమ్స్‌కి హాల్ నుంచే ఎంట్రన్స్‌లుంటాయి. అలాగే ఈ బుద్ధ పక్కనున్న రూమొచ్చేసి పిల్లల బెడ్‌రూమ్ అనమాట. నేను దాని గురించి తర్వాత చూపిస్తా. ఇదొచ్చేసి హాల్‌లో మాకున్న 4 సీటర్ సోఫా. ఇది కంప్లీట్‌గా 5 సీటర్ సోఫా. అయితే మేము ఒకటి తీసుకోలేదు. ఓన్లీ 4 సీటర్ సోఫా విత్ టీపాయ్‌తో తీసుకున్నామనమాట. ఈ సోఫా కవర్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా అమెజాన్ నుంచి తెప్పించాను. అలాగే చిన్న
ఉర్లి ఉంటే బావుంటుంది కదా! ఫ్లవర్స్ అవి కంటికి ఇంపుగా బావుంటుంది. మంచి సెంటు గులాబీలు అలాంటివి పెట్టినా హాల్‌లో అంతా మంచి పరిమళంలా ఉంటుంది. అందుకని టీపాయ్ మీద ఎప్పుడూ ఒక చిన్న ఉర్లిని పెట్టుకోవడం నాకు అలవాటు. మాకున్న హాల్ థీమ్‌కి ఈ చిన్న సోఫా సెట్ అయిపోయింది. ఇంట్లో అన్ని రూమ్స్‌లో గూడా మేము గ్రానైటే వేయించుకున్నాము. 9/3 సైజ్ అనమాట. పెద్ద గ్రానైట్ ఉంటుంది గదా! అది. అలాగే టీవీ యూనిట్‌కి ఆనుకొని మాకు పూజా మందిరం వచ్చింది. పూజా మందిరం చాలా సింపుల్‌గా ఉంటుందండి. మేము ఈ ఇల్లు కట్టించి 3 ఇయర్స్ అయిపోయిందనమాట. అంటే 3 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ఒక 3½ ఇయర్స్ అలా అయిందనుకోండి. ఈ ఇదంతా గూడా బయట కార్వింగ్ అది చేయించుకున్నాము. మేము కబోర్డ్స్ చేయించుకునే వాళ్ళతోనే ఈ డోర్ ఇదంతా గూడా డిజైన్ చేయించుకున్నామనమాట. కార్వింగ్ ఒక్కటి బయట చేపించాం. లోపల ఓపెన్ చేయగానే ఒక చిన్న విండో ఒకటుంటుంది. ఆ విండో జస్ట్ అలా ఖాళీగా ఉంటుంది. అలాగే ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిమ మేము తిరుపతి నుండి తెచ్చుకున్నామనమాట. ఈ గృహప్రవేశం అప్పుడు ఇంట్లోకి తీసుకొని వచ్చాం. అలాగే పటాలు గూడా ఎక్కువగా ఏముండవు. చాలా సింపుల్‌గా ఉంటుంది. పెద్ద పటాలు మహా అంటే ఒక 3 ఉంటాయి. అలాగే మేము కర్నూలు వైపు గదా! మా అత్తగారు అందుకని జమ్ములమ్మ కుండ ఉంటుంది. మా సైడ్ ప్రతి ఒక్కరింట్లో జమ్ములమ్మ కుండ ఉంటుందనమాట. ఎల్లమ్మ అని ఇక్కడ వైపు అంటారు. మా సైడ్ జమ్ములమ్మ అనమాట. అలాగే శివయ్యను సెపరేట్‌గా వాటర్‌లో పెట్టుకుంటాను. అమ్మవారి ప్రతిమ, అలాగే కృష్ణయ్య, చిన్న చిన్న విగ్రహాలు చాలా తక్కువగానే పెట్టుకుంటాను. మందిరంలో ఎంత తక్కువ విగ్రహాలుంటే అంత మంచిది. ప్రతిరోజు మా ఇంట్లో నిత్య పూజ ఉంటుంది. ఉదయం అలాగే సాయంత్రం. నైవేద్యం కింద ఏమీ వండలేనప్పుడు ఒక పండు గానీ, లేదంటే పప్పులు, బెల్లమైనా పెట్టేస్తూ ఉంటా. స్టోరేజ్ పర్పస్ వచ్చేస్తే కింద 2 కబోర్డ్స్ ఇచ్చారు చిన్న సైజులో. అందులో దేవుడికి సంబంధించినవి మనకు దియాస్ అవి ఉంటాయి గదా! అవన్నీ అందులో పెట్టుకుంటాను. మిగిలిన వాటిల్లో పసుపు, కుంకుమ అలాంటివి. పైన గూడా ఒక పెద్ద కబోర్డే ఇచ్చారు. అందులో ఆయిల్ బాటిల్ గానీ, లేదంటే పెద్ద కుందులు అలాంటివి పెట్టుకుంటాను. అది మీకు ఇంకెప్పుడైనా చూపిస్తాను వీడియోస్‌లో. ఈ పూజ గదిని ఆనుకొని అలా చూస్తూ ఉంటే కిచెన్ కనపడుతుంది. దాని పక్కనే మాస్టర్ బెడ్‌రూమ్ ఎంట్రన్స్ అనమాట. ఇలా మాస్టర్ బెడ్‌రూమ్‌కి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మా పెద్దల ఫోటోస్ ఉంటాయి. సింగిల్‌గా ఉన్నదేమో మా నాన్న, తర్వాత మా అత్తమ్మ, మామయ్య. ఇటు పక్కన ఉన్న పెద్దవాళ్ళేమో మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ, మామయ్య అనమాట. అంటే మా వారి వాళ్ళ నానమ్మ, తాత. వాళ్ళ ఫోటోస్ అలా పెట్టుకోవడానికి ఆ కబోర్డ్ అలా సెట్ అయిందనిపించింది. అయితే మేము ఓన్లీ హాల్ అండ్ కిచెన్ అలాగే చిన్న చిన్న స్టోరేజ్ బాక్సెస్, అలాగే బెడ్‌రూమ్‌లో ఒక బ్యాంగిల్ బాక్సు కొన్ని మాత్రమే చేపించుకున్నాము. బెడ్‌రూమ్స్‌లలో ఎలాంటి కబోర్డ్స్ అవి పెట్టించుకోలేదు. వాల్‌కంతా గూడా అప్పుడు ఇవి ట్రెండింగ్‌గా ఉన్నాయి గదా! ఇలాంటి స్టిక్కర్స్ అవి పెయింట్ వేయించుకున్నాము. అలాగే ఆ థీమ్‌లో ఉండాలని చెప్పి కర్టెన్స్ కూడా కొంచెం గోల్డెన్ షేడ్‌లో తీసుకున్నాను. ఇవన్నీ గూడా డీమార్ట్‌లో తీసుకున్న కర్టెన్సే. లోపల మనకు క్లాత్స్ అవి బయటకి అంతగా కనిపించకుండా ఉండాలంటే ఈ కర్టెన్స్‌తోనే కవర్ చేసేయొచ్చు. కబోర్డ్స్ ఉంటేనేమో అది వేరే విషయము. అది కాక మేము సబ్జపోయిన సామాన్ అది గూడా ఏమీ పెట్టలేదు. ఇది ఓల్డ్ బీరువా అండి. దీనికి నేను వాల్ స్టిక్కర్ వేశాను. ఆ వాల్ స్టిక్కర్ వీడియో గూడా కింద ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా హెల్ప్ అయితే చూసేయండి. ఇది ఒక కబోర్డ్ చేయించుకున్నాను బ్యాంగిల్స్ ఆర్గనైజేషన్ కోసము. ఇవన్నీ గూడా ఇలా సెట్ చేసుకున్నా. బ్యాంగిల్స్ అవి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మాస్టర్ బెడ్‌రూమ్‌లో అయితే ఒక చిన్న మంచము. ఇది ఓల్డ్‌దనమాట. ఇవేవి మేము చేపించుకోలేదు. మా బెడ్‌రూమ్‌లో ఉన్న బీరువా గానీ, బెడ్ గానీ, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ గూడా మా పెళ్ళప్పటివే. ఈ కర్టెన్స్ ఎవ్రీథింగ్ అమెజాన్‌లోవి. వీలైతే లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ గూడా ఓల్డ్‌దనమాట. దీని పక్కన ల్యాంప్ అనమాట. లాడర్ ల్యాంప్. ఇది యెల్లో షేడ్‌లో తీసుకున్నాను. ఈ లాడర్ ల్యాంప్‌లో గూడా మనకిలా షెల్ఫ్ వైస్‌గా వస్తుంది కదా! అక్కడక్కడ అలాగా లైవ్ ప్లాంట్, అలాగే ఆర్టిఫిషియల్ అలా సెట్ చేసుకున్నాననమాట. సో, కంప్లీట్‌గా మాస్టర్ బెడ్‌రూమ్ లుక్ అయితే ఇలాగుంటుంది. అన్ని రూమ్స్‌లో సేమ్ గ్రానైటే అనమాట. బెడ్‌రూమ్‌లో కూడా అటాచ్ వాష్‌రూమ్ వచ్చింది. 2 బెడ్‌రూమ్స్‌లోనూ సేమ్ అలాగే వచ్చింది. ఇప్పుడు నేను కిడ్స్ బెడ్‌రూమ్‌ని చూపిస్తాను. ఇక్కడ చూపించాను గదా! అన్ని రూమ్స్‌కి ఎంట్రన్స్ ఇలాగే ఉంటాయని చెప్పి. ఎంట్రన్స్‌లోనే వీళ్ళకి ఇక్కడ ఒక మ్యాజిక్ మిర్రర్ ఒకటి పెట్టాను. ఇది స్టిక్కర్ అనమాట. అదొకటి లుక్ బావుంటుందని చెప్పి. వీళ్ళ రూమ్‌లో గూడా పెద్దగా ఏముండవు. అయితే సిస్టమ్ ఒకటుంటుంది ఇక్కడ. సిస్టమ్ చైర్ అలాగే ఒక టేబుల్. వీళ్ళకి నోట్స్ రాసుకోవడానికి, చదువుకోవడానికి ఈ టేబుల్ బాగా హెల్ప్ అవుతుంది.
అలాగే ఇక్కడంతా ఫాల్ సీలింగ్ గూడా చాలా సింపుల్‌గా ఉంటుందనమాట. చెప్పాను గదా! సబ్జా పైన ఏమీ సామాన్ అది ఉండదు. ఓన్లీ ఈ రూమ్‌లో మాత్రం ఇన్వర్టర్ ఒకటి పైన పెట్టించేసాం. కిందంతా గూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి పైన డిస్టర్బెన్స్ ఉండదు గదా! అందుకని అలా. వీళ్ళ రూమ్‌లో గూడా బట్టల షెల్ఫ్‌కి అలాగే మొత్తం గూడా కవర్ అయ్యేలాగా ఇలా కర్టెన్స్ అవి వేశాను. వీటిని గూడా నేను డీమార్ట్ నుంచే తెప్పించాను. అయితే ఈ వీళ్ళకొక వైపు మాత్రమే బట్టలు అవి యూజ్ ఉంటది. ఇంకో వైపునంతా వీళ్ళ బుక్స్ అలాంటివవి అక్కడ పెట్టుకుంటారు. పెద్ద విండోస్ వచ్చాయి 2 బెడ్‌రూమ్స్‌లో గూడా. 2 గూడా యూపీవీసీ విండోస్. వుడ్‌వి చేపించుకోలేదు. అలాగే మాకు కిచెన్‌లో గూడా ఒకటి యూపీవీసీ డోర్ ఒకటి చేపించుకున్నాం. వీళ్ళకి కూడా సేమ్ అటాచ్ వాష్‌రూమ్ ఒకటొచ్చింది. టోటల్‌గా కిడ్స్ బెడ్‌రూమ్ లుక్ అయితే ఇలా ఉంటుందనమాట. చాలా సింపుల్‌గా ఉంటుంది. హడావిడి ఏమీ ఉండదు. ఎక్కువ సామాన్ అది లేకుండా చాలా సింపుల్‌గా ఉంటుందనమాట. అలాగే ఇప్పుడు పూజా మందిరం ఆనుకొని కిచెన్ ఉందని చెప్పాను గదా! అది చూపిస్తాను పదండి. ఆహ్, హాల్ అంతా గూడా వైట్ అండ్ వుడ్ కలర్ గదా అని చెప్పి ఇక్కడ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే నెట్ కర్టెన్స్ వేశాను. అయితే ఈ కర్టెన్స్ పైన ఏ కలర్ అయినా బాగా తేలుతుంది గదా అని చెప్పి ఇలాంటివి నేను రెడీ చేసుకున్నాననమాట. ఇంట్లోనే డీఐవై లాగా. వీలైతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అలాగే ఇలాంటి హ్యాంగింగ్‌ది ఒకటి పెట్టుకున్నాను. మంచి సౌండ్ వస్తుంది. బావుంటుంది. ఇది టెర్రకోటా వాల్ హ్యాంగింగ్. ఈ హ్యాంగింగ్ ఒకటి నేను కిచెన్ ఎంట్రన్స్‌లో పెట్టుకున్నా. ఇత్తడి బిందెలో వంట కోసం మంచినీళ్ళు పట్టెచ్చుకుంటాను. అలాగే ఇదొక లైవ్ ప్లాంట్. ఈ లైవ్ ప్లాంట్ ఎక్కడైనా బ్రతికేస్తుంది. భూమిలో అయినా చాలా పెద్దదిగా వస్తుంది. చిన్న పౌచ్‌లో పెట్టి ఇలా పెట్టుకున్నాను. కిచెన్ అంతా కూడా ఎప్పుడు చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. కిచెన్ ఎంట్రన్స్‌లోనే వాటర్ ప్యూరిఫైయర్ ఒకటుంటుంది. మాదొచ్చేసి కెంట్ గ్రాండ్ ప్లస్. ఇది మేము ఇల్లు కట్టించినప్పుడే తెచ్చుకున్నామనమాట. ఇక్కడ ఫిట్ చేపించేసుకున్నాము. అలాగే కిచెన్ క్లీనర్స్ అలాంటివన్నీ గూడా ఈ సైడ్‌ని ఇలా పెట్టేసుకుంటాను. హ్యాండ్ టవల్స్ అన్నీ గూడా లెఫ్ట్ సైడ్‌లోనే ఉంటాయి. ఈ ప్యూరిఫైయర్ పక్కన ఒకటొస్తుంది కదా! అది కవర్ అవ్వడానికి ఇక్కడ ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి పెట్టాను. ఇది చాలా వరకు మన వీడియోస్‌లో చూసి లైవ్ ప్లాంటా అని అడిగారు. లేదండి ఇది ఆర్టిఫిషియల్ బ్రాంచ్ అనమాట. ఇది కూడా అమెజాన్‌లో లింక్ వీలైతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే ఇక్కడ ఒక విండో ఉంటుంది. ఈ చిన్న విండోలో పైన నేను ఒక చిన్న వాచ్ పెట్టుకున్నాను. ఇదేంటంటే మార్నింగ్ టైం పిల్లలకి స్కూల్‌కి తొందరగా పంపించాలంటే లంచ్ బాక్స్‌లో అవి హడావిడి ఉంటుంది కదా! సో, వాచ్ ఒకటి మనకి ఎదురుగా ఉంటే బావుంటుందని చెప్పి అలా పెట్టుకున్నాను. ఇదేమంటే కేక్ బేస్ ఉంటుంది కదా చిన్నది, దానిపైన అలా పెయింట్ చేసి పెట్టుకున్నా. రెడ్ అనేది ఎక్కడైనా ఎలివేట్ అవుతుంది చక్కగా అని చెప్పి అలా పెట్టుకున్నాను. ఈ మనీ ప్లాంట్ వచ్చేసి లైవ్ ప్లాంట్ అండి. ఆర్టిఫిషియల్ గాదు. దీన్నొక చిన్న పౌచ్‌లో పెట్టి ఇలా ఒక సెరామిక్ పాట్‌లో పెట్టుకున్నాను. వీక్లీ వన్స్ అలా దాన్ని చక్కగా ట్యాప్ కింద క్లీన్ చేసేసి కొంచెం లైట్ సన్‌లైట్‌లో పెడితే హెల్తీగా ఉంటాయి. పక్కనున్న చిన్న జాడీలొచ్చేసి సాల్ట్ జాడీలు. ఒకటి సన్నోపు, ఒకటేమో దొడ్డుప్పు అలా పెట్టుకుంటాను. చిమ్నీ పెట్టించుకున్నాము. అలాగే దీని పక్కన ఒక 2 చిన్న హోల్డర్స్ పెట్టేసి ఇలాగా 2 వుడెన్ స్పూన్స్‌కి ఇలా పెయింట్ చేశాననమాట. ఇది పెయింట్ చేసి దాదాపు 1 ½ ఇయర్ అయిపోతుంది. అయితే జస్ట్ అలా లుక్ వైస్ కోసం ఇలా పెట్టుకున్నాను. ఇక్కడంతా కూడా గ్రానైట్ వచ్చిందండి. కొంచెం డార్క్ కలర్‌లో ఉంది. అంత నచ్చలేదని చెప్పి వాల్ స్టిక్కర్ ఒకటి పెట్టేశాను. నాకు అపోజిట్‌లోనే ఇక్కడ చక్కగా ఒక ఆర్గనైజర్ వచ్చింది. ఈ ప్లేస్‌లో అంతా గూడా ఆహ్, మనకి డోర్ గూడా గ్లాస్ డోర్ వచ్చిందనమాట స్లైడ్ లాగా. ఆ ప్లేస్‌లో కొన్ని టీ పౌడర్ అలాంటివవి పెట్టుకున్నాను. అలాగే నాకు స్టవ్ పక్కన కొన్ని యూజ్ అయ్యే ఐటెమ్స్‌ని పెట్టుకున్నాననమాట. ఇదొచ్చేసి గ్రీన్ టీ కెటిల్. మనం గ్రీన్ టీ గానీ, బ్లాక్ టీ అలాంటివి పెట్టుకోవడానికి బావుంటుంది. ఒక సిరమిక్ ప్లేట్, అలాగే ఇలాచీ అవి క్రష్ చేసుకోవడానికి. కిందొచ్చేసి ఆనియను, అలాగే వెల్లుల్లి అలాంటివి పెట్టుకున్నాను. ఇక్కడొచ్చేసి చాపింగ్ బోర్డ్ పాడైతే దాన్ని గూడా పెయింట్ జేసి అలా గోమాత దగ్గర పెట్టేశా. చిన్న ఉర్లి ఒకటి పెట్టుకుంటే అందంగా ఉంటుందని చెప్పి అలా ట్రెడిషనల్‌గా కిచెన్‌ని ఇలా తయారు చేసుకున్నాను. నా స్టవ్ వచ్చేసి 4 బర్నర్ స్టవ్ అండి. ఇది ప్రెస్టీజ్‌ది. అయితే నేను దీని పైనంతా గూడా పెయింట్ ముగ్గు వేసుకున్నాను. ఇది కంప్లీట్‌గా గ్లాస్ టాప్ 4 బర్నర్ స్టవ్ అండి. దీన్ని నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి తెప్పించుకున్నాను. అయితే కొంచెం మెయింటెనెన్స్ అది ఉంటుంది. చాలా నీట్‌గా పెట్టుకుంటూ ఉంటాననమాట. ఈ పక్కన షింక్ వచ్చింది. అలాగే ఇటు పక్కన చిన్న హోల్డర్ లాగా నేనే పెట్టుకున్నాను. స్టిక్కర్ అది అంటించి. ఇక్కడ హ్యాండ్ వాష్ అలాగే హ్యాండ్ టవల్. కింద కబోర్డ్స్ అంతా గూడా నేను కిచెన్‌లో మొత్తం గూడా గ్రే అండ్ యెల్లో కలర్‌లో కబోర్డ్స్ చేపించుకున్నాను. ఒక పుల్ ఔట్ అలాగే తెలుసు కదా! ఇంకా ప్లేట్స్ ర్యాక్ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే నాకు ఈ చివరన స్టవ్ కింద బేసిక్‌గా అందరూ సిలిండర్ పెట్టుకుంటారు గదా!
నేను అలాగా సిలిండర్ అదేం పెట్టించలేదు. నేను సిలిండర్ అనేది బయట పెట్టించుకున్నాననమాట. మీకు చూపిస్తాను. ఈ స్టవ్ గట్టు ఆపోజిట్‌లోనే నాకు ఫ్రిడ్జ్ వచ్చింది. మేము ఆల్రెడీ కట్టించుకునేటప్పుడే ఫ్రిడ్జ్‌కి ఇలా ప్లేస్ ఇచ్చామనమాట. ఆహ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఇది ట్రాన్స్‌పరెంట్‌గా మిర్రర్ లాగా ఉంటుందండి. హైయర్ బ్రాండ్ ఇది. అయితే కింద డీప్ ఫ్రీజ్ వచ్చేసి పైన నార్మల్ ఫ్రీజ్ ఉంటుంది. ఫ్రిడ్జ్‌కి ఎప్పుడే కానీ మనకు సైడ్స్‌న కొంచెం స్పేషియస్‌గా ఉండేలా మనకి ఎయిర్ అనేది రొటేట్ అయ్యేలాగా ఉండాలి. అలాగే స్టవ్ గట్టు ఆపోజిట్‌లో నాకు ఇలాగ కబోర్డ్స్ వచ్చాయి. పైనంతా కూడా లాంగ్ కబోర్డ్స్. ఇది ఏంటంటే స్టోరేజ్ పర్పస్ నిజంగా చాలా బావుంటుంది. అయితే ఇంత లాంగ్ కబోర్డ్స్‌లో మనం పెద్ద సామాను ఏం పట్టదు కాబట్టి పెట్టడానికి ఈజీగా ఉండాలని చెప్పి మిడిల్‌లో నేను షెల్ఫ్‌లలాగా వేయించాననమాట వుడ్‌తో. పైన మనకేం రోజు పని ఉండదు కాబట్టి వేస్టేజ్ అంతా అక్కడ పైకెళ్ళిపోతుంది. అలాగే ఆపోజిట్‌లో వచ్చేసి వంట చేసుకోవడానికి, అలాగే పిండి, చక్కెర ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి పైన షెల్ఫ్‌లో అంతా గూడా స్టీల్ డబ్బాలవి పెట్టుకున్నాను. అలాగే కింద షెల్ఫ్‌లో అంతా గూడా అన్నీ కాంచ్ బాటిల్సే. ఇలా మనం హనీ తీసుకున్నప్పుడు జామ్ బాటిల్స్ అలాంటివి ఉంటాయి గదా! అలాంటివి పెట్టుకొని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా. ప్రత్యేకంగా నేను ఎక్కువగా ఏం తెచ్చుకోలేనమాట బయట నుండి. అలాగే ఆ కబోర్డ్ కింద నాకు ఆపోజిట్ గట్టొకటుంటుంది. దానిపైన ఓన్లీ గ్రైండర్ పెట్టుకున్నాను. కిందంతా గూడా ఇలా కబోర్డ్స్ వచ్చాయి. ఈ కార్నర్‌లో మొత్తం వచ్చేసి రైస్ అలాంటివవి పెట్టుకుంటాను. ఏవైనా స్నాక్స్ అలాంటివి. ఇక్కడంతా గూడా ఇంకా కుక్కర్లు, కడాయిలు అలాంటివన్నీ అక్కడ పెట్టుకుంటాను. ఈ ఓపెన్ కిచెన్‌లో స్టార్టింగ్‌లోనే ఇక్కడొక హ్యాంగింగ్ లైట్ ఉంటుందండి. ఇది నేను బయట తీసుకున్నాను లోకల్ స్టోర్‌లోనే. బావుంటుందనమాట. మనకి వామ్ లైట్ అనేది మంచి లుక్‌నిస్తుంది. అలాగే ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయి అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో అలాగే. ఇదొచ్చేసి నేను తర్వాత పెట్టించుకున్న షెల్ఫ్ అనమాట. కబోర్డ్స్ వాళ్ళతోనే చేపించాను. ఇక్కడ అన్నీ కూడా గ్లాసెస్, కప్స్ అలాంటివవి పెట్టుకుంటాను. కొంచెం కాంచువి అలాంటివి పిల్లలకి హ్యాండీగా ఉండకూడదని చెప్పి ఇటువైపున పెట్టేస్తాను. అలాగే ఇది మా గృహప్రవేశం పిక్ అనమాట. ఇది బాగా నచ్చింది నాకు. ఇంకెదురుగా ఉంటే బావుంటుందని చెప్పేసి ఇలా క్యాలెండర్‌ని ఇలా పెట్టుకున్నా. అలాగే తులసమ్మని ఎక్కడ పెట్టుకున్నారని అడుగుతూ ఉంటారు కదా! ఇది ఆగ్నేయ మూల. కిచెన్ బయట మాకు యూటిలిటీ సెక్షన్ ఉందనమాట. ఆ ప్లేస్‌లో ఇలా పెట్టుకున్నాను. మీకు చెప్తాను. కిచెన్ నుండి ఇలా యూటిలిటీకి రాగానే మాకు ఒక 2 కబోర్డ్స్ ఉంటాయన్నమాట. ఈ ప్లేస్ అంతా కూడా మేము మంచిగా టైల్స్ అవి వేయించుకున్నాము. ఈ కబోర్డ్‌లో అంతా గూడా గిన్నెలు కడిగే సోప్స్ గానీ, అలాంటివవి గూడా అన్నీ ఇందులో ఉంటాయి. కిందంతా గూడా ఇక్కడ ఈ మిడిల్ నుండి కింద వరకు మొత్తం టైల్సే ఉంటాయండి. అప్పుడు మాకు అంత ఐడియా అని ఏం లేదు. ఇలాంటివే ఉండాలి, ఇలా తీసుకోవాలి అంత ఐడియాస్ లేవు. ఏదో అలా అలా అయిపోయిందనమాట. ఇక్కడ ఒక చిన్న షింక్ పెట్టించుకున్నాను. స్టీల్ షింక్. ఈ దేవుడి సామాను ఏవైనా కడగడానికి బావుంటుందని చెప్పి. అలాగే తులసమ్మను చాలామంది అడిగారు. "ఈ తులసి కోట ఎక్కడ తీసుకున్నారక్క?" అని చెప్పి. నాకు డైలీ ఒక్క కామెంట్ అయినా వస్తుంది. నేను లోకల్ నర్సరీలోనే మొక్కలు దొరుకుతాయి గదండీ! అక్కడ తెచ్చుకున్నాను. ఇది 1000 ఎబోవ్ అనుకుంటాను. రేట్ గూడా నాకు అంత పర్టిక్యులర్‌గా గుర్తులేదు. 3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి. ఇంకా తులసమ్మ కోసం అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ ప్లేస్‌లో అంతా గూడా మంచి గ్రీనరీగా ఉండాలని చెప్పి లైవ్ ప్లాంట్స్ అవి పెట్టుకున్నాను. తులసమ్మకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ప్రతిరోజు ఇదిగోండి ముగ్గొకటి రోజు వేస్తాను. ఈ పసుపు బొట్లనేవి ఫ్రైడే రోజు అలా ఫెస్టివల్ డేస్ కంపల్సరీగా పెట్టుకుంటాను. ప్రతిరోజు నిత్య పూజ ఉండడం వల్ల ముందు తులసమ్మ దగ్గర దీపారాధన చేసి తర్వాత పూజా మందిరంలో దీపారాధన చేసుకుంటాను. తులసమ్మని చిన్న ప్లేస్‌లో సెట్టింగ్ చేసుకోవడం నాకు బాగా నచ్చింది. అలాగే యూటిలిటీలో మాకు అంతా ఓపెన్ ఏరియా గదా! ఈ ప్లేస్‌లో ఇలాగ గ్రిల్ వేయించుకున్నాను. ఈ గ్రిల్ పైన వర్షం వచ్చినప్పుడు వాటర్ అవి పడకుండా ఒక ఫైబర్ షీట్ అది వేశారనమాట. ఈ సైడ్‌న అంతా గూడా ఈ ఫైబర్ షీట్‌ని రీసెంట్ డేస్‌లో మీరు చూసే ఉంటారు గదా! నేను మా వారు కలిసి వేసేసుకున్నాం. 2 ఇయర్స్‌కి ఒకసారి ఈ షీట్‌ని మార్చేసి ఇంకొక షీట్‌ని వేసుకుంటాము. ఈ ప్లేస్ అంతా గూడా బండలు అవి పెట్టి నేను ఇలా సెట్ చేసుకున్నా అనమాట. ఏవైనా యూజ్ అయ్యేవి ఉంటాయి కదా! ఇక్కడ నాకు యాక్చువల్‌గా వాష్ ఏరియా అంటే ఇక్కడ నేను వాషింగ్ మిషన్ పెట్టించుకున్నాను కాబట్టి ఆ లిక్విడ్స్ అవి ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే ముగ్గు వేస్తూ ఉంటాను కదా ప్రతిరోజు. అదొకటి ఇక్కడ హ్యాండీగా ఉంటుందని ఇక్కడ పెట్టేసా. పిట్ట రీసెంట్‌గా ఇక్కడ గూడు పెట్టింది. దాన్ని నాకు కదపాలనిపించలేదు. అలాగే ఉంచేసాననమాట. ఏవైనా కిచెన్ టవల్స్ వాష్ చేసినవి ఆరేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ బావుంటుంది. అలాగే WD-40 స్ప్రే ఒకటి, హిట్ అలాంటివన్నీ ఇక్కడున్నాయి. ఇది పేరుకే డస్ట్‌బిన్ గానీ దీంట్లో మేము డస్ట్ వెయ్యము. ఇందులో ఏవైనా యూజ్ అయ్యే సామాను అలాంటివి క్యాండిల్స్ అలాంటివి అందులో పెట్టేస్తాను.
ఇదిగోండి చెప్పాను గదా! పిట్ట గూడు పెట్టిందని. గుడ్లు గూడా పెట్టేసింది. అందుకని నేను అసలు అటువైపు దాన్ని డిస్టర్బ్ చేయను. పాపం ఉండనీలే అని చెప్పేసి అలా ఉంచేసా. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉండడం వల్ల దీనికి కావాల్సిన లిక్విడ్స్ అవన్నీ గూడా ఇక్కడుంటాయి. ఈ యుబీసీ డోరు మాకు క్లోజ్ చేస్తే గానీ మిషన్ దగ్గర యూజ్ అవ్వదనమాట. సో, యూజ్ చేయాలంటే కంపల్సరీగా డోర్ క్లోజ్ చేయవలసిందే. వాషింగ్ మిషన్‌కి సంబంధించిన ట్యాప్ కానీ, వేస్ట్ వాటర్ అంతా గూడా వెళ్ళిపోవడానికి ఇక్కడే ఆప్షన్ ఉంది. వాషింగ్ మిషన్ పైన ఒక చిన్న కబోర్డ్ పెట్టించుకున్నాను. ఇందులో అంతా సర్ఫ్, అలాగే లిక్విడ్స్, ముగ్గు వేసే రంగులు, అలాగే పీతాంబరి పౌడరు ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. చాలా హ్యాండీగా ఉంటుందిది. అలాగే దీని కింద ఒక 2 హోల్డర్స్ అవి పెట్టేసి ముగ్గు వేసే స్టెన్సిల్స్ ఉంటాయి గదా! ఇలాంటివన్నీ ఇలా కవర్‌లో పెట్టేసుకున్నా. ఇవి మనకి పాడవకుండా నీట్‌గా ఉంటాయి తడి తగలకుండా అని చెప్పేసి. స్టెన్సిల్స్ చాలానే ఉన్నాయి నా దగ్గర. అవన్నీ గూడా ఇలా కవర్‌లో వేసి పెట్టేస్తూ ఉంటాను. ఈ ఏరియాలో అంతా కూడా ఇలాగే ఉంటుందండి. పెద్దగా స్టఫ్ ఏమి ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. తులసమ్మ కోసం అయితే ఈ ప్లేస్ బాగా సెట్ అయింది నాకు. ఈ షింక్‌కి దీనికి చాలా తేడా ఉంటుంది. గ్యాప్ అనేది. అలాగే నేను మా పైన గార్డెన్ చూపిస్తాను రండి. చిన్న మినీ గార్డెన్ అనమాట మాది. స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఇలా ఓల్డ్ ఫ్రిడ్జ్‌ని మేము ఇలా కన్వర్ట్ చేసుకున్నాము. అయితే ఇది పాడైపోయిందనమాట మా ఓల్డ్ ఫ్రిడ్జ్. దాని పైన డోర్స్ అవి మోటర్ అన్నీ రిమూవ్ చేసేసి దీనికి హోల్స్ ఈజీగా వచ్చేసాయి. అయితే ఇందులో మొక్కలు పెట్టేసుకున్నాం. ఇందులో మాకు దాదాపు ఒక 7, 8 కిలోల వరకు టమాటాలు కాయించామనమాట. మిర్చి గూడా ఒక కేజీ పైనే వచ్చాయి. బాగా ఇష్టం అనమాట గార్డెనింగ్ అనేది మా ఇంట్లో అందరికీ గూడా. సో, దాని కింద ఇటుకలు అలా పెట్టేసి వాటర్ అనేవి ఈజీగా వెళ్ళిపోవడం కోసం ఇలా పెట్టుకున్నాం. గార్డెనింగ్ అనేది అంత ఈజీ ఏం కాదు. అలాగే వాటర్ అనేవి అలా స్టోర్ అయ్యి ఉండకూడదు. మనకు కుండీ కింద అలా ఈజీగా వెళ్ళిపోవాలి కాబట్టి ఇలా పెట్టుకున్నాం. ఈ రౌండ్ టేబుల్ లాగా ఉన్న ఇది మాత్రం మేము ఇల్లు కట్టించేటప్పుడు ఒక రౌండ్ స్లాబ్ లాగా వేయించి పక్కన పెట్టుకున్నాము. తర్వాత మేము కింద ఇటుకలు, సిమెంట్ ఇటుకలు అవి పెట్టి నేను మా వారు అలా తయారు చేసుకున్నాం. ఇదంతా లుక్ వైజ్ చాలా బావుంటుంది. చాలా తక్కువ బడ్జెట్‌లో మేము గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశాము. ఎక్కువ ఇనుప స్టాండ్స్ అవన్నీ ఏం తెచ్చుకోలేదు. ఎక్కువగా ఫ్లవరింగ్ ప్లాంట్సే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి చామంతులు బాగొస్తున్నాయి. అలాగే పర్పుల్ చామంతి, యెల్లో చామంతులు అవి ఉన్నాయి. మల్లె మొక్కల్లో 3 రకాలున్నాయి నా దగ్గర. కాగడాలు, అలాగే డబుల్ మల్లె, సెంటు మల్లె అలాగా. వీటన్నింటిని పెద్ద పెద్ద పాట్స్‌లో సెట్ చేశాననమాట. వీటికి కొంచెం మట్టి అనేది ఎక్కువ కావాలి కాబట్టి. ఇది వాము ఆకు, ఇదేమో టచ్ మీ నాట్ అనమాట. టైం పాస్‌గా భలేగా ఉంటుంది. అలాగే మందార మొక్కొకటి టబ్‌లో పెంచాలని ఎప్పటినుంచో అనుకున్నాను. అది కూడా పెట్టేశా. ఇది వైట్ గులాబీ. చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయన్నమాట దీనికి. గులాబీల్లో చాలా రకాలున్నాయి నా దగ్గర. ఇది కంప్లీట్‌గా పుదీనా అనమాట. పుదీనా చాలా వరకు వచ్చింది, పోయింది. ఇదంతా తీసేస్తే మళ్ళీ ఫ్రెష్‌గా వస్తుంది. ఇదొచ్చేసి కాగితం పూలంటారు కదా! అందులో వైట్ ఒకటి, పింక్ ఒకటి ఉంది ఇందులో. తులసమ్మలైతే ప్రతి ఒక్క తొట్టిలో పడ్డాయి. బాగా వస్తాయన్నమాట. అవి కషాయం తాగడానికి గానీ, లేదంటే పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర పెట్టడానికి యూజ్ చేస్తూ ఉంటా. అలాగే స్నేక్ ప్లాంట్, అలోవెరా ప్లాంట్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ అలోవెరా ప్లాంట్ దాంట్లో గింజ పడినట్లుంది. కృష్ణ తులసి వచ్చిందనమాట. మనం నిజంగా కావాలని పెంచితే కూడా ఒక్కోసారి అస్సలు రావు కదా! అలా పడ్డవి మాత్రం భలేగా వస్తాయి. చూడండి ఎంత హెల్తీగా ఉందో. గులాబీల్లో ఒక 7, 8 రకాలున్నాయి. అందులో ఒకటి ఇది రెక్క గులాబీ అంటే సెంటు గులాబీ అంటాం కదా! అదనమాట. ఒక కొమ్మకి 7, 8 ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇందాక వైట్ గులాబీ చూపించాను కదా! అది కూడా నాటు గులాబీయే. ఇది యెల్లో కొంచెం హైబ్రిడ్ టైప్ అనమాట. బానే వస్తాయి ఇవి కూడా. ఇది లైట్ షో పింక్, వైట్ అలాగే రెడ్ అలాంటి గులాబీలన్నీ ఉన్నాయి. చిట్టి గులాబీ అలాగా. ఇంకా టమాటాలు కూడా వస్తూనే ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత ఈ మొక్కలు తీసేసి మళ్ళీ ఫ్రెష్ మొక్కలు పెడతా ఉంటామన్నమాట. ఇక్కడ ఇవి కంప్లీట్ అయ్యే టైంలోనే మళ్ళీ కొత్తగా నారు పోస్తే అవి మొక్కలొచ్చేస్తాయి. ఇది రెయిన్ లిల్లీ అంటాం కదా! అది. ఇదేమో లిల్లీ ఫ్లవర్స్ వైట్‌ది ఆ మొక్క. అలాగే మందారాల్లో 2, 3 రకాలున్నాయన్నమాట. షో పింక్, రెడ్ అలా రెక్క మందార పింక్ అలాగా. కొన్ని షో మొక్కలు కూడా ఉన్నాయి. ఇదేమంటే నూరు వరహాల పూలు వైట్ కలర్ అనమాట. ఇందులో పింక్ అండ్ రెడ్ కలర్ కూడా చాలా బావుంటుంది. నా దగ్గర వైట్ కలర్ ఉంది. వీటిని పోకబంతి పూలు, అలాగే రుద్రాక్ష పూలని కూడా అంటారు. శివయ్యకి పెడుతూ ఉంటారు కదా! అవన్నమాట. చాలా ఈజీగా వస్తాయి. ఇంకా చామంతి పూలని చెప్పాను కదా! ఇవి పర్పుల్ షేడ్ అనమాట. చాలా వచ్చేసాయి అసలు కౌంట్‌లెస్ అనమాట మొగ్గలైతే.
చాలా బాగా వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా ఈ సీజన్‌లో చామంతులు బాగా వస్తాయి గదా! అలాగా. ఫ్లవరింగ్ పాట్స్ అన్నీ గూడా ఇన్నున్నాయి నా దగ్గర. అలాగే ఊరికే పెట్టామండి ఇది. ఆనియన్స్ వచ్చాయన్నమాట. అసలు ఇవి ఎలా పెంచాలో గూడా తెలియదు. ఐడియా లేదు. కానీ స్ప్రింగ్ ఆనియన్ ఉంటే అలా పెట్టేసాం. ఇదైతే బచ్చలి మొత్తం పండిపోయింది. ఆకు అనేది గ్రీన్‌గా లేదసలు. కోసుకోవడానికి గూడా లేదు. కానీ దీని ఫ్లవర్స్ చూసారు గదా! వైట్ చాలా బావుందని అలాగుంచేసా. టమాటా గింజలు వేస్తే వచ్చిన మొక్కలనమాట. పాతవి తీసేసి ఇవి మళ్ళీ నాటడానికి ఇవి రెడీగా పెట్టారనమాట మా వారు. ఇలా అన్నీ గూడా మేనేజ్ చేసుకుంటూ చక్కగా మొక్కలవి పెట్టుకున్నాము. ఇది వాటర్ క్యాన్. అందులో శంఖం పూల చెట్టొకటి, ఒక వైర్‌ని రౌండప్ చేసి ఇలా పెట్టుకున్నాం. మినీ గార్డెన్‌లో టైమ్ పాస్‌గా అలా సాయంత్రం పూట కూర్చోవడానికి ఇలా బెంచ్ ఒకటి వేయించుకున్నాము. ఈవినింగ్ టైం చాలా బావుంటుంది. మొక్కలకి వాటర్ పెట్టడానికొచ్చినప్పుడు, టీ తాగడానికి, ఇక్కడ కూర్చోవడానికి ఇదొక చైర్ అనమాట. ఇలా సింపుల్‌గా మా గార్డెనయితే తయారు చేసుకున్నాం మేడ పైన. చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేసిన వీడియో అనమాట ఈ హోమ్ టూర్. నాకు కొంచెం టైమే పట్టింది. సో, ఇదండి ఇవాల్టి ఈ వీడియో. ఎలా అనిపించింది మా ఓన్ హౌస్ హోమ్ టూరు. ఇది 120 స్క్వేర్ యార్డ్స్‌లో చాలా చిన్న డబుల్ బెడ్‌రూమ్ ఇల్లనమాట. ఎలా అనిపించిందనేది కింద కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.